హాయ్ అండి. ఈరోజు మీకు క్లాస్ వచ్చేసి సర్వీస్ నౌ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఏ టు జెడ్ మీకు సర్వీస్ నౌ అనేది ఈ క్లాస్లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఆల్రెడీ జావా క్లాసు స్టార్ట్ చేశాను. కొన్ని క్లాసెస్ అయిపోయినాయి. అది నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు సర్వీస్ నౌ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ టికెటింగ్ టూల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. లైక్ జెరా ఉంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెటింగ్ టూల్స్ ఉంది. అలాగే సర్వీస్ నౌ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనేది మీకు ఈ వీడియోలో మీకు సర్వీస్ నౌ అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. నేను కూడా ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీకు అప్లోడ్ కూడా చేస్తాను, డైలీ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీకు ఇంకా కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. లైక్ టెక్నాలజీస్ పరంగా కానీ సపోజ్ జావా కంప్లీట్ చేద్దాము. జావా కంప్లీట్ చేసిన తర్వాత స్ప్రింగ్ బూట్కి వెళ్దాము. స్ప్రింగ్ బూట్ కంప్లీట్ చేసిన తర్వాత మైక్రో సర్వీసెస్, తర్వాత రియాక్ట్ జేఎస్, తర్వాత మై సీక్వెల్, అలాగా 1 by 1 మీకు కోర్స్ అనేది అప్లోడ్ చేస్తాను నేను. ప్రజెంట్ అయితే ఈ వీడియో వచ్చేసి సర్వీస్ నౌ అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీకు ఈ వీడియోలో సర్వీస్ నౌ అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. సర్వీస్ నౌ ఇంట్రడక్షన్ చూద్దాము. సర్వీస్ నౌ అనేది ఏంటంటే ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అంటే ఇది మనం క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి సర్వీస్ నౌ అనేది, విచ్ వాజ్ మెయిన్లీ డెవలప్డ్ ఫర్ ద వర్క్ ఫ్లో అండ్ ప్రాసెస్ ఆటోమేషన్ యాజ్ పర్ ద ఐటీఎల్ ప్రిన్సిపల్స్. ఇది ఏంటంటే మనకి మెయిన్గా ఎవరు డెవలప్ చేశారండి వర్క్ ఫ్లో అనేది, ఆటోమేషన్ యాజ్ పర్ ద ఐటీఎల్ ప్రిన్సిపల్ ద్వారా మనకి డెవలప్డ్ అనేది అయ్యింది. హౌఎవర్ ఇట్ ఈస్ హైలీ కస్టమైజబుల్ and also can be used for other purpose, and ServiceNow is a American based company and was founded in 2004 by it has a unique way for the naming its versions and their name of versions based on the major cities in the world. The latest version of ServiceNow is అర్థమవుతుంది. ServiceNow అనేది కొత్తగా న్యూ ఆఫ్ వర్షన్స్ అనేది మనం సిటీస్ బట్టి, మేజర్ సిటీస్ బట్టి మనం వాడు తీసుకున్నాడంట. సర్వీస్ నౌ అనేది 2004లో ఇంట్రడ్యూస్డ్ అయ్యింది సర్వీస్ నౌ అనేది. ఓకేనా, సర్వీస్ నౌ ఆఫర్స్ మెనీ రెడీ టు యూజ్ సొల్యూషన్ ఇస్ వర్క్ ఫ్లో అండ్ ప్రొడక్ట్స్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. The organization can develop the customized application and modules as per the business requirement using the ServiceNow scripting and existing tools. ఓకేనా, సర్వీస్ నౌ అనేది మనకి వర్క్ ఫ్లో అనేది అండ్ ప్రొడక్ట్ అండ్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్కి వర్క్ ఫ్లో అనేది ఎలాగా సొల్యూషన్ చేయాలి అంటే మనం ఆ పెద్ద కస్టమర్ అప్లికేషన్ అనేది మాడ్యూల్స్ అవన్నీ ఉంటాయి బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. దానివల్ల సర్వీస్ నౌ అనేది స్క్రిప్టింగ్ అనేది ఎగ్జిక్యూటింగ్ టూల్ అని స్క్రిప్టింగ్ బట్టి మనం సర్వీస్ నౌ అనేది ఎగ్జిక్యూటింగ్ టూల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, సర్వీసెస్ ఆఫ్ సర్వీస్ నౌ. ఓకేనా, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీస్ అనేది ఇప్పుడు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫరింగ్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సర్వీస్ ఆఫ్ సర్వీస్ నౌ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. ఓకేనా, మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే సర్వీస్ నౌ ఇస్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఏ టికెటింగ్ టూల్ టు మేనేజ్ ద ఇన్సిడెంట్, ప్రాబ్లమ్స్ అండ్ చేంజెస్. ఇట్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ దట్ ఇంపాక్టెడ్ ద స్పీడ్ అండ్ డెలివరీ ఆఫ్ ఐటీ. అంటే సర్వీస్ నౌ అంటే మెయిన్లీగా ఎందుకు యూజ్ చేస్తారు అనేది టికెటింగ్ టూల్ మేనేజింగ్ ద ఇన్సిడెంట్స్. మనకి టికెటింగ్ టూల్ అంటే సపోజ్ జెరా ఉంది, జెరా టికెట్ కూడా సేమ్ టికెటింగ్ టూల్. అంటే మనం ఏంటంటే మనకి ప్రాబ్లం అయినా, ఇన్సిడెంట్ అయినా, చేంజెస్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్లో మనం ఏంటంటే ఒక ప్రొడక్ట్ని డెలివరీ ఇవ్వాలంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం బేస్ చేసుకొని మనం టికెటింగ్ టూల్ అనేది మనం చూసుకుని ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ డెలివరీ ఆఫ్ ద ఐటీ మనం డెలివరీ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. ఒక ప్రొడక్ట్, ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీలో ఏంటంటే ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ సర్టన్ టైంకి ఇవ్వాలంటే ఆ టికెటింగ్ టూల్లో మనం ఏమేమి వర్క్ చేయాలనేది దాంట్లో టూల్లో మనం మేనేజ్ చేసుకుంటే మనం కంప్లీట్గా ఆ టికెటింగ్ టూల్ బట్టి మనం ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఐటీ డెలివరీ అనేది సర్టన్ టైంకి ఇవ్వచ్చు. అలాగే
ఒక్కొక్క టాస్క్కి 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అనేది టైం ఉంటుంది. ఆ టైం లిమిట్లో మీ టాస్క్ కంప్లీట్ చేసి మీరు డెలివరీ ఇవ్వాలి. అది ఐటీ సర్వీస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఐటీ. అంటే మీరు స్పీడ్గా డెలివరీ ఇవ్వడానికి ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అనదర్ సర్వీస్ ఇస్ హెచ్ఆర్ మేనేజ్మెంట్. ServiceNow can be used for almost all HR delivery service like a leave management, timesheet management, and employee documents management, and new onboarding management, performing and management. అర్థమవుతుందా? ఎసెట్రా. ఇక్కడ ఏంటంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ వల్ల కూడా మనకి యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది హెచ్ఆర్ డైలీ సర్వీసెస్లో? హెచ్ఆర్ డెలివరీ సర్వీస్ లైక్ సమ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటే ఏముంటాయండి? లీవ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే టైమ్ షీట్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే ఎంప్లాయీ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ న్యూ ఆన్బోర్డింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ వల్ల కూడా చేసుకోవచ్చు ServiceNow అనేది. మీకు 2 సర్వీసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఐటీ అసెట్ మేనేజ్మెంట్. అసెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే విత్ ServiceNow you can manage our hardware and software assets to optimize the cost and increase of efficiency. ServiceNow has a features such as a license management, warranty management, CA management, advanced reporting, insight, etc. IT asset management అంటే అసెట్స్ అంటే ఏంటండి? మనకి కంపెనీలో ల్యాప్టాప్ కానీ చార్జర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ అన్నీ ఉంటాయి. హార్డ్వేర్ అసెట్స్ అన్ని, సాఫ్ట్వేర్ అసెట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఐటీ అసెట్ మేనేజ్మెంట్లో కూడా మనం ఐటీ ServiceNowలో కూడా మనం ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. ఐటీ అసెట్ కూడా మేనేజ్మెంట్ కూడా మనకి దీంట్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉంటుంది ServiceNow అనేది. నెక్స్ట్ ఫైనాన్స్ ఆపరేషన్ మేనేజ్మెంట్. This is another one. ServiceNow managing all the activities related to finance, close and automate the finance service. అలాగే apart from offering the mentioned above, ServiceNow also offers service for IT business management and security operation and virtual chatbots, etc. ServiceNow is built using the Java and Tomcat web server running on Linux and throughout to develop new modules and applications in ServiceNow. The JavaScript knowledge is also sufficient. అర్థమవుతుంది కదా? ఫైనాన్షియల్ ఆపరేషన్ మేనేజ్మెంట్లో కూడా మనకి సో మెనీ యాక్టివిటీస్ ఉంటాయి ServiceNowలో. అవి కూడా మనం ఏంటి ఫైనాన్స్ క్లోజెస్ అండ్ ఆటోమేటిక్ ద ఫైనాన్షియల్ ప్రాసెస్ కూడా చేయొచ్చు ServiceNow అనేది టూల్ యూజ్ చేసుకుని. As a part of offering mentioned above, the ServiceNow is also offer the service for the IT business management కూడా ServiceNow అనేది ఆఫర్ చేస్తుంది. అలాగే ఆపరేషన్స్ అండ్ వర్చువల్ చాట్ బోట్స్ ఆల్సో కూడా మనకి ServiceNowలో మనకి మేనేజ్ చేసుకోవచ్చు ఆ టూల్స్లో అనేది ఇక్కడ చెప్తున్నాడండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ServiceNow ఇన్స్టెన్స్ మనం ఎలాగా డేటాబేస్ అనేది ఎలా యూజ్ చేయాలనేది ServiceNow ఇన్స్టెంట్లో ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఏ ServiceNow ఇన్స్టెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ డేటాబేస్ application and virtual machines and libraries and group together to provide a required services to a specific customer. ServiceNow customer instance is built in multi-instant architecture. అర్థమవుతుంది కదండి? ServiceNow ఇన్స్టెన్స్లో మనకి కింద మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ సపోజ్ ఇది హార్డ్వేర్ ఉందండి. ఇక్కడ ఫస్ట్ కస్టమర్ 1 వచ్చేసి అప్లికేషన్ చూసుకున్నారు సర్వర్ అండ్ డేటాబేస్. ఓకేనా? ఇది ఫస్ట్ కస్టమర్ అనేది. అండ్ సెకండ్ కస్టమర్ అనేది అప్లికేషన్ DBMS సర్వర్ అండ్ డేటాబేస్. అండ్ థర్డ్ కస్టమర్ వచ్చేసి అప్లికేషన్ DBMS సర్వర్ అండ్ డేటాబేస్. అర్థమవుతుంది కదా? ఇది మల్టీ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్ అనేది ServiceNowలో మనం క్రియేట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదండి? ద ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ నోట్ హియర్ ఈస్ దట్ ఈచ్ కస్టమర్ హ్యాస్ ఏ separate customized applications along with separate database running on share the hardware resources. The customer data is encrypted and therefore is completely secure. The deployment of ServiceNow is very flexible and it can also be implemented in a private cloud. అర్థమవుతుంది కదండి? మీ పాయింట్ టు పాయింట్ ఏంటంటే కస్టమర్ 1 ఉన్నాడు, అప్లికేషన్ DBMS సర్వర్ అండ్ డేటాబేస్. ఈ డేటాబేసెస్ అనేవి మనం ఏంటంటే హార్డ్వేర్లో మనకి ఇలాగ మల్టీ ఇన్స్టెన్స్ ఆర్కిటెక్చర్ కింద మనం ఫాలో అవ్వచ్చు. Next, ServiceNow also offer developer instance which is a community edition free of cost. ServiceNow developer instance you launch to promote the use of ServiceNow and to provide resources so that the developer and administration can be learn, build, enhance and customize the application in ServiceNow. అర్థమవుతుంది కదండి? మొత్తం ఈ ServiceNowలో మనం మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎలా ఇన్స్టెన్స్ చేయాలి, అలాగే మల్టీ ఇన్స్టెంట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ ఏంటంటే మనం జనరేటింగ్ ద డెవలపర్ ఇన్స్టెన్స్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డెవలపర్ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, in this tutorial you will use the ServiceNow developer instance and you can recommended you to generate a developer instance using the step below. అర్థమవుతుందా? ఈ స్టెప్లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో టు ద యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్కి వెళ్ళిన తర్వాత అండ్ క్లిక్ ఆన్ ద రిజిస్టర్. మనం రిజిస్టర్ అవ్వాలండి. ఈ యూఆర్ఎల్లో యూ విల్ సీ ఏ స్క్రీన్ లైక్ ద ఆన్ ఈజ్ సో బిలో. మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కదండి, మీకు ఇలాగ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా. యూఆర్ఎల్లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ServiceNow రిజిస్ట్రేషన్ ఫ్రమ్ విల్ ఓపెన్. మీకు ServiceNow రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. కెన్ బి డీటెయిల్ దాన్ని క్లిక్ ఇన్ ద సబ్మిట్ ఈజ్ గివెన్ బిలో. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలండి. ServiceNow ఓపెన్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ మెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఎంటర్ ఇమేజ్ బిలో, ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ హ్యావ్ రీ టు అగ్రీ అని చేయాలి. అదే సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయిపోయిన తర్వాత మీకు స్టెప్ 3లో ఏముంటుందంటే ServiceNow విల్ సెండ్ ద కన్ఫర్మేషన్ మెయిల్. మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది సెండ్ చేస్తుంది. క్లిక్ ఆన్ ద లింక్ ఆన్ ద ఈమెయిల్ టు కన్ఫర్మ్ ద రిజిస్ట్రేషన్. కైండ్లీ రిఫర్ ద స్క్రీన్ గివెన్ బిలో. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మీకు వెరిఫై మెయిల్ అనేది మీ మెయిల్కి అనేది వెళ్తుంది. వెరిఫై మెయిల్ వెళ్ళిన తర్వాత మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత స్టెప్ 4లో ఏమేంటంటే నౌ లాగిన్ ఇన్ టు యువర్ ServiceNow అకౌంట్. మీకు లాగిన్ అవ్వాలండి. యూ విల్ సీ ద డాష్బోర్డ్ బిలో. గో టు మేనేజ్ అండ్ ఇన్స్టెంట్. మన ఇన్స్టెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ గో టు మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్ అనేది మనం క్లిక్ చేయాలండి. అర్థమవుతుందా? స్టెప్ 4 అండ్ స్టెప్ 5 వచ్చేసి నౌ క్లిక్ ద రిక్వెస్ట్ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్కి వెళ్ళిన తర్వాత మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్లో ఇక్కడ రిక్వెస్ట్ ఇన్స్టెంట్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 6 వచ్చేసి క్లిక్ ఆన్ ద లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ ServiceNow and click the request instance at the time of writing this tutorial. The latest version of Orlando. ఇది లాస్ట్ ఉంది కదండి, విచ్ వర్షన్ అండి? ServiceNow Orlando అనేది ఈయనది లేటెస్ట్ వర్షన్ అండి. ఆల్రెడీ చెప్పాను, సిటీస్ నేమ్తో వాళ్ళు వర్షన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లండన్ అనేది రిలీజ్ చేశారు, న్యూయార్క్ అని రిలీజ్ చేశారు, అలాగే ఒర్లాండో రిలీజ్ చేశారు. అలాగే ఇది ఫస్ట్ లేటెస్ట్ వర్షన్ అండి. ఈ లేటెస్ట్ వర్షన్లో రిక్వెస్ట్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది కింద, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ టేక్ అరౌండ్ 20 minutes. యూ కెన్ ఇన్స్టెన్స్ విల్ గివ్ రెడీ. On this following page, you can get the link on your instance, the admin username and password. Click on the instant link and give the username and password. After login, you will be required to change the default password given by ServiceNow. అర్థమవుతుంది కదండి. ఒక 20 minutes తర్వాత మీకు ఈ ఇన్స్టెంట్ అనేది రెడీ అవుతుంది. అలాగే మీరు లింక్ అనేది ఓపెన్ చేశారు కదా ఆల్రెడీ, మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి అడ్మిన్ మెయిల్లో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఆఫ్టర్ లాగిన్ యూ హ్యావ్ రిక్వైర్డ్ టు ద చేంజ్ ద డిఫాల్ట్ పాస్వర్డ్ వస్తుంది గివెన్ బై ServiceNow. మనకి ServiceNow అనేది ఇస్తుంది డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది. అర్థమవుతుంది కదండి. ఇది అయిపోయిన తర్వాత మీకు చూడండి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. మీకు లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత మన పాస్వర్డ్ అనేది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి, అసలు మర్చిపోకూడదు. డూ నాట్ యూజ్ యువర్ డెవలపర్ ఇన్స్టెన్స్ ఇన్ దెన్ కన్సెంటివ్ డేస్, దెన్ ఇట్ విల్ బికేమ్ ఇన్యాక్టివ్. మీరు 10 రోజుల్లో ఈ ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా అది ఇన్యాక్టివ్ అయిపోయి మీకు ఇన్స్టెంట్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఆఫ్టర్ లాగిన్ యువర్ ద ఇన్స్టెన్స్ యూ విల్ గెట్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ద ServiceNow పోర్టల్. ఇదండి ఫస్ట్ లుక్ అనేది ServiceNow పోర్టల్. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎలా లాగిన్ అవ్వాలి ఏంటనేది. మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఈ ఫైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమవుతుంది కదా? ఓకేనా? ఇది ServiceNow అనేది డాష్బోర్డ్ అండి. ఓకేనా? ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నౌ దట్ యూ హ్యావ్ యువర్ ServiceNow ఇన్స్టెన్స్, యూ కెన్ ఎక్స్ప్లోర్ వేరియస్ అప్లికేషన్ అండ్ ఫ్యూచర్స్ అలాంగ్ విత్ దిస్ ట్యూటోరియల్. మీకు ఈ ట్యూటోరియల్లో మొత్తం మీకు వేరియస్ అప్లికేషన్ అండ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అండి ServiceNow యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందండి? మనకి బ్యానర్ ఫ్రేమ్ ఇక్కడ ఉంటుంది, నావిగేటర్ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది, కన్వర్జేషన్ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది. ఇది అప్లికేషన్ మాడ్యూల్స్ అండి. అప్లికేషన్ మాడ్యూల్స్ ఇటు పక్క ఉంటాయి. అలాగే కంటెంట్ ఫ్రేమ్ వర్క్ అండి. ఇది సైడ్ బాల్. ఓకేనా? ఇదండి UI ఎలా ఉంటుందండి ServiceNow ఇలా ఉంటుంది. ఓకేనా?
ServiceNow user interface UI is made up to the default elements. This interface is highly flexible and can be customized as per the business requirement. In an overview of the ServiceNow UI is mentioned below. ఓకేనా, ఇదండి బ్యానర్ ఫ్రేమ్, నావిగేటర్ ఫిల్టర్, అప్లికేషన్ మాడ్యూల్, కంటెంట్ ఫ్రేమ్, అలాగే సైడ్ బార్, కన్వర్షన్ ఫిల్టర్. ఇదండి ServiceNow యూజర్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద కాంపోనెంట్ ఆఫ్ యూఐ ఆర్ ఎక్స్ప్లెయిన్ బిలో. మీకు ఒక్కొక్క కాంపోనెంట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే బ్యానర్ ఫ్రేమ్ ఉంది. బ్యానర్ ఫ్రేమ్లో ఏముంటుంది, హ్యాజ్ ఏ లోగో ఉంటుంది, సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, యూజర్ ప్రొఫైల్ ఉంటుంది, గ్లోబల్ సెర్చ్ ఫార్ ఉంటుంది, అండ్ ఆప్షనల్ టు ట్యాగిల్ బిట్వీన్ కన్వర్జేషన్ అండ్ హెల్ప్ ఇన్ టు ద రైట్ సైడ్ బార్. ఓకేనా, ఇది బ్యానర్లో ఉంటుంది, మీకు తెలిసిందే. నెక్స్ట్ అప్లికేషన్ నావిగేటర్ ఉంటుంది. అప్లికేషన్ నావిగేటర్లో మనకి ఇక్కడ ఏముంటాయంటే the application navigator allows us to browse through all the application and modules under the application. You can give the name of application of module in the navigator filter and ServiceNow will automatically show you have the matches application and modules. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ గివ్ అప్లికేషన్ మాడ్యూల్స్ ఇన్ ద నావిగేటర్ ఫిల్టర్లో మీరు ఏ అయితే అప్లికేషన్ నేమ్ ఉందో ఆ అప్లికేషన్ నేమ్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీకు మ్యాచ్ అయ్యే అప్లికేషన్ మాడ్యూల్స్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అంటున్నాడు. అర్థమవుతుంది కదా? మనం ఏంటంటే మనం ఇక్కడ మాడ్యూల్ ఉంది కాబట్టి మన నావిగేషన్ ఫిల్టర్లో మనం ఇస్తే ఆటోమేటిక్గా మీకు అది మీకు ప్రాజెక్ట్ ఏదైతే మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అప్లికేషన్ మాడ్యూల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ యాజ్ అన్ అప్లికేషన్ ఇన్ ServiceNow and create new is a module under it using which you can create a new incident. అంటే న్యూ ఇన్సిడెంట్ కనుక అప్లికేషన్ అనేది ఇన్ ServiceNow టు క్రియేట్ న్యూ ఇన్ ద మాడ్యూల్ అండర్ హిట్ యూజింగ్ విచ్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ ఇన్సిడెంట్. మనం ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా వచ్చిందనుకో అప్లికేషన్ మనకు న్యూ క్రియేట్గా చేసుకోవచ్చు, అంటే క్రియేట్ చేసుకోవచ్చు అనదర్ మాడ్యూల్ అనేది. అర్థమవుతుంది కదా? ఓపెన్ అనదర్ మాడ్యూల్ ఇన్సైడ్ ద ఇన్సిడెంట్ అప్లికేషన్ విచ్ ఇస్ లిస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఇన్సిడెంట్. అర్థమవుతుంది కదా? అదంతా లిస్ట్ చేసుకొని మన ఇన్సిడెంట్ అనేది చూసి ఆ మాడ్యూల్లో మనం అనదర్గా మనకు కొత్త క్రియేట్ చేసుకోవచ్చు మాడ్యూల్ అనేది. ఓకేనా, ఇక చూడండి ఇక్కడ ఇదే ఫిల్టర్ అండి. మీకు ఇన్సిడెంట్ ఫిల్టర్ ఏదో చెప్పాను మీకు, అది ఇక్కడ ఇది నావిగేటర్ ఫిల్టర్ అండి. అది అక్కడ చెప్పాను కదా, నావిగేటర్ ఫిల్టర్. మీకు ఏదైతే ఉందో అది అనేది మీకు ఇక్కడ మాడ్యూల్ అనేది క్రియేట్ అయిపోద్దండి. మీ ఇక్కడ ఏదైతే టైటిల్ తీసుకున్నారో మీ ప్రాజెక్ట్ ఒకటి, దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా అది మీకు వచ్చేస్తుంది, అది ఇచ్చేస్తుంది. ఒక అర్థమవుతుందా? నెక్స్ట్ ServiceNow ప్రొవైడ్ అన్ ఆప్షన్ యాడ్ ఏ అప్లికేషన్ ఆర్ మాడ్యూల్ ఇన్ ఫేవరెట్ బై క్లిక్కింగ్ ద స్టార్ ఆఫ్ ద సైడ్. దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు నావిగేట్ ఆర్ ఫేవరెట్ అప్లికేషన్ ఆర్ మాడ్యూల్ ఈజీ. ఇక్కడ మీరు ఇన్సిడెంట్ అనే ద్వారా మీకు ఇక్కడ నొక్కితే ఫేవరెట్ అనేది మీకు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ServiceNow అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అలాగే మీకు అంటే చూసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నావిగేటర్ టు ఫేవరెట్ అప్లికేషన్ మాడ్యూల్స్ ఈజీలీ. మీ ఫేవరెట్ ఉన్న అప్లికేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మీకు ఇక్కడ స్టార్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా, సైడ్ బార్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సైడ్ బార్లో ఏముంటుందంటే ఈజ్ నాట్ ప్రొవైడ్ బై డిఫాల్ట్, ఇట్ యూజర్ హ్యాస్ బి activate in form of banner form or the sidebar can either display the conversation or the help option. Using the conversation feature you can chat with follow the colleagues and browsers through chat history. The help option allow us to refer to the support articles which are added by administrator. ఓకేనా, సైడ్ బార్ మనకి ఇది ఉంటుంది. సైడ్ బార్ చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మీరు చార్ట్ అనేది చేసుకోవచ్చు. కన్వర్సేషన్ ఫిల్టర్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. మీకు వీళ్ళు టీమ్ మెంబర్స్లో అయితే మీకు హెల్ప్ చేసేదానికి మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు అండి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ కంటెంట్ ఫ్రేమ్. ఇది కంటెంట్ ఫ్రేమ్ అండి, ఇది మధ్యలో ఉన్న ఫ్రేమ్ ఇది. ఓకేనా, దిస్ కంటెంట్ ఫ్రేమ్ ఈజ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద ServiceNow. ఓకేనా, ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ ద ServiceNow which list of the entire content of the application and modules. This also contain the centralized menu of the applications which are important from the administration point of view below, and the sample of the content frame displaying the centralized menu and displaying content of the open module in the incident application. అర్థమవుతుంది కదా? ఇది మెయిన్ అండి. ఈ మెయిన్ వచ్చేసి మనకి
సెంట్రలైజ్ ద అప్లికేషన్లో మెయిన్ పార్ట్ అండి ఇది. ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ గైడ్ సెటప్, సిస్టమ్ సెక్యూరిటీ ఉంటుంది, బిజినెస్ లాజిక్ ఉంటాయి, క్రియేటివ్ డిప్లాయ్ అండ్ డేటా మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఈమెయిల్, హోమ్ పేజ్, ఇవన్నీ మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఇన్ సర్వీస్ నౌ, అంటే కంటెంట్ ఫ్రేమ్లో ఇవి ఉంటాయండి. ఓకేనా. మీకు నెక్స్ట్ అనేది కంటెంట్కి మీకు ఏది ఎడిట్ చేయాలనుకుంటే అది ఇక్కడ మీకు ప్రాజెక్ట్ బట్టి మీకు ఇలా వస్తుంది. టికెటింగ్ టూల్ అనేది ఇక్కడ మనకి నంబర్స్ ఉంటుంది, మనకి క్రియేట్ చేసుకోవచ్చు. ఓపెన్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఇక్కడ, అండ్ కాలర్ అండ్ ప్రయారిటీ, స్టేటస్, ఇవన్నీ ఉంటాయి మీకు. ఈ కేటగిరీస్ అండ్ అసైనర్ గ్రూప్ అండ్ అసైనర్ టు, అర్థమైందా? ఇవన్నీ మీకు ఎలానే అసైన్ చేసుకోవచ్చు. అంటే వర్క్ అనేది అసైన్ చేసుకుని అది కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవాలి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి అవన్నీ మనకి క్రియేట్ అవుతాయి. ఓకేనా. అదండి ఈ వీడియో వచ్చేసి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్టెప్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ సర్వీస్ నౌ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత దాంట్లో టైప్స్ ఏముంటాయి అంటే కేటగిరీస్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీరు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఏ టు జెడ్ డాష్బోర్డ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సైడ్ బార్ గురించి, సెంట్రలైజ్డ్ కంటెంట్ గురించి, అర్థమవుతుందా, బ్యానర్ గురించి, అలాగే కన్వర్జేషన్ ఫిల్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ ఫిల్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఓకే అండి, అంతేనండి ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఫ్లో అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటే నేను అంటే ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీకు ఒకవేళ కామెంట్ చేయండి, నేను వెరీ స్లోగా చెప్తానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.